గోదావరికని పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ వేడుకలకు సీనియర్ కార్పొరేటర్ కొలిపాక సుజాత, కాంగ్రెస్ నాయకులు దేటి బాలరాజ్, గట్ల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై సోనియా గాంధీ బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రసాదించిన సోనియా గాంధీని తెలంగాణకు దేవతగా అభివర్ణించారు. ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా త్యాగం చేసి మన్మోహన్ సింగ్కు ప్రధానిగా అవకాశం కల్పించిన మహోన్నత నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. డిసెంబర్ 9వ తారీఖున ఎప్పుడైతే 4.5 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతుందో 60 సంవత్సరాల నుండి కొట్లాడి ఎవరు కూడా చేయనటువంటి ఒక సంకల్పాన్ని, ఒక ధైర్యాన్ని ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వారికి ముందుగా మేమందరం కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు 2 నూరేళ్లు చల్లగా ఉండాలి. వారు వారికి ప్రధాన పదవిని సైతం కూడా మరి వచ్చినా కూడా ఇచ్చే అవకాశాలున్నా, చేసే అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా దాన్ని తీసేసి వేరే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నాయకులకు ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి గారు మరి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, అక్కడ మా స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరి కనివినియరుగని రీతిలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. ప్రతిపక్షాల వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఆ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో తుంగలో తొక్కే విధంగా నేను ఒక కార్పొరేటర్గా ఉండి కూడా ₹1 కూడా ఫండ్ తీసుకురాలేదు. అన్నీ కూడా మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి 10 సంవత్సరాల అధికారాలు ఉన్నాయి. ఈ ఒక్కసారి 10 నెలలు కాగానే, సంవత్సరం కాగానే ఏం చేస్తున్నారని విమర్శించుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఆ విమర్శించే వరకు తలదన్నే విధంగా రైతులు కానివ్వండి, శ్రామిక బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. రామగుండంలో ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజల నాయకులు కానీ, ఇక్కడ CRS పార్టీ నాయకులను కానీ అనేక విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న సెంటర్ లైటింగ్ కానివ్వండి, గౌతమ్ నగర్ నుండి ఈరోజు NTPC వరకు కూడా సెంటర్ లైటింగ్ అనేది కూడా ఇన్ని సంవత్సరాల కాలం మాట ఊసెత్తని నాయకులు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు స్థానిక మరి గోదావరికని పట్టణం స్థానిక ప్రధాన చౌరస్తాలో ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. మరి 60 ఏళ్ల కళలు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో తను నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి అసెంబ్లీలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు మరి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షాలు మరి వాళ్ళకు ఎన్నో రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ప్రభుత్వము ఒక పద్ధతిలో మరి దాన్ని ప్రతిష్టాపన చేసినారు. మరి దాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఎండి ముస్తఫా, సుతారి లక్ష్మణ్ బాబు, నాయని ఓదెలు, కొప్పుల శంకర్, బొమ్మక రాజేష్, రాచకొండ కోటేష్, తాళపల్లి యుగేందర్, సాంబమూర్తి, ధూళికట్ట సతీష్, కౌటం సతీష్, ఆడేపు రవి, సన్నీ, గడ్డం శేఖర్, పంజ శ్రీనివాస్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే